ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వారాహి అమ్మవారు ఎవరు? 2025 సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉన్నాయి? 9 రోజుల అలంకారాలు, పూజా సమయాలు, 9 రోజులు పూజ చేయలేని వారు ఏ ఏ రోజున పూజ చేసుకోవచ్చును, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. భారతదేశంలో చైత్ర మరియు శారద నవరాత్రులతో పాటు గుప్త నవరాత్రులు మరియు మాఘ గుప్త నవరాత్రులను జరుపుకుంటారు. వారాహి నవరాత్రిని ఆషాఢ గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఇది ఆషాఢ మాసంలో వస్తుంది. బ్రహ్మాండ, మార్కండేయ మరియు మత్స్య అనే 3 పురాణాల్లో అమ్మవారి గొప్పతనాన్ని వర్ణించారు. ఆమె విష్ణువు యొక్క వరాహ అవతారమైన వరాహుని భార్యగా ప్రసిద్ధి చెందింది. ఆమె శక్తి స్వరూపిణి మరియు 8 మాతృకలలో ఒకరిగా నమ్ముతారు. వారాహి అమ్మ వరాహ భగవానుడి శరీరం నుండి జన్మించింది మరియు సంగు, చక్రం, గదై, ఖడ్గ, ముషలము, దమరగము, అభయవరదము మరియు ఉత్కలలను పట్టుకున్న వరాహ ముఖం కలిగి ఉంటుంది. 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఆషాఢ పాడ్యం నుంచి నవమి వరకు అనగా 25వ తేదీ జూన్ 2025 బుధవారం రోజున ప్రారంభమై 3వ తేదీ జూలై 2025 గురువారం రోజున ఆషాఢ గుప్త నవరాత్రులు ముగుస్తాయి. వారాహిదేవిని రాత్రి పూజించేవారు జూన్ 25 బుధవారం నుండి జూలై 3 గురువారం వరకు సాయంత్రము 6:30 నుండి రాత్రి 10 వరకు పూజలు చేయవచ్చును. వారాహిదేవిని ఉదయం పూజించేవారు జూన్ 26 గురువారం నుండి జూలై 4 శుక్రవారం వరకు సూర్యోదయం నుండి ఉదయం 10 వరకు పూజలు చేయవచ్చును. మొదటి రోజు 25వ తేదీ జూన్ 2025 బుధవారం రోజున సాయంత్రం 4:34 తర్వాత పాడ్యమి అమ్మవారికి పూజలు జరుగుతాయి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజ చేసుకోవచ్చును. నవరాత్రుల రోజు అమ్మవారికి కలశం, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసేవారు 25వ తేదీ జూన్ 2025 బుధవారం సాయంత్రము 4:34 తర్వాత అఖండ దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజు అమ్మవారు ఉన్మత్త వారాహి పూజ, రూపం ఇంద్రాణి దేవి. మొదటి రోజు అమ్మవారికి నైవేద్యము పాలతో చేసిన నైవేద్యము మరియు పొంగలి. రెండవ రోజు 26వ తేదీ జూన్ 2025 గురువారం తిథి శుక్ల పాడ్యమి మధ్యాహ్నము 2:47 వరకు. తదుపరి విధియ. ఈ రోజున బృహత్ వారాహి పూజ, బ్రహ్మి దేవి. రెండవ రోజు అమ్మవారికి నైవేద్యం కట్టె పొంగలి మరియు పులిహోర. మూడవ రోజు 27వ తేదీ జూన్ 2025 శుక్రవారం తిథి శుక్ల విధియ మధ్యాహ్నము 1:22 వరకు. తదుపరి తదియ. ఈ రోజున స్వప్న వారాహి పూజ, వైష్ణవి దేవి. మూడవ రోజు అమ్మవారికి నైవేద్యం బెల్లంతో చేసిన పాయసం మరియు కొబ్బరి అన్నం. నాలుగవ రోజు 28వ తేదీ జూన్ 2025 శనివారం తిథి శుక్ల తదియ మధ్యాహ్నము 12:22 వరకు. తదుపరి చవితి. ఈ రోజున కిరాతక్ వారాహి పూజ, మహేశ్వరి దేవి. నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యం దద్దోజనం మరియు అల్లం గారెలు. ఐదవ రోజు 29వ తేదీ జూన్ 2025 ఆదివారం తిథి శుక్ల చవితి ఉదయం 11:50 వరకు. తదుపరి పంచమి. ఈ రోజున శ్వేత వారాహి పూజ, వారాహి. ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం మరియు దద్దోజనం. ఆరవ రోజు 30వ తేదీ జూన్ 2025 సోమవారం తిథి శుక్ల పంచమి ఉదయం 11:48 వరకు. తదుపరి షష్ఠి. ఈ రోజున
ధూమ్రవారాహి పూజ మహేశ్వరీ దేవి. 6వ రోజు అమ్మవారికి నైవేద్యం పులిహోర లేదా కేసరి. 7వ రోజు 1వ తేదీ జూలై 2025 మంగళవారం. తిది శుక్ల షష్ఠి మధ్యాహ్నము 12:17 వరకు. తదుపరి సప్తమి. ఈ రోజున మహావారాహి పూజ చాముండి. 7వ రోజు అమ్మవారికి నైవేద్యం శాఖ అన్నము మరియు కదంబం. 8వ రోజు 2వ తేదీ జూలై 2025 బుధవారం. తిది శుక్ల సప్తమి మధ్యాహ్నం 1:16 వరకు. తదుపరి అష్టమి. ఈ రోజున అమ్మవారిని వార్తాళి వారాహి పూజ మహాగౌరి మహాలక్ష్మి అష్టమాతృకలుగా లక్ష్మీదేవిని పూజిస్తారు. 8వ రోజు అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగలి లేదా బెల్లం పానకం. 9వ రోజు 3వ తేదీ జూలై 2025 గురువారం. తిది శుక్ల అష్టమి మధ్యాహ్నము 2:40 వరకు. తదుపరి నవమి. ఈ రోజున అమ్మవారిని దండిని వారాహి పూజ లలిత. 9వ రోజు అమ్మవారికి నైవేద్యం పాయసం. 9 రోజులు పూజ చేయలేని వారు చివరి 3 రోజులు లేదా పంచమి రోజు పూజ చేసుకోవచ్చును. 9 రోజులు అమ్మవారికి పూజలు చేసుకునేవారు వారాహి అమ్మవారి ఉద్వాసన ఏ తేదీన ఏ సమయానికి ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. రాత్రి సమయంలో పూజ చేసేవారు 3వ తేదీ జూలై 2025 గురువారం అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకొని ధూప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కలశాన్ని మరియు పీఠాన్ని 3 సార్లు కదిలించాలి. ఉదయం సమయంలో పూజ చేసేవారు 4వ తేదీ జూలై 2025 శుక్రవారం అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకొని ధూప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కలశాన్ని మరియు పీఠాన్ని 3 సార్లు కదిలించాలి.